హ్యూమన్ బాడీ 36 డిగ్రీస్ అంటే కంఫర్టబుల్గా 39 డిగ్రీస్ వరకు తట్టుకోగలదండి. సో ఎనీథింగ్ బియాండ్ 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రత్యేకించి సమ్మర్లో మనం ఎలా వాళ్ళని కాపాడుకోవాలంటే ముఖ్యంగా వాటర్ అనేది మనం చిన్నప్పటి నుంచి కూడా అంటే 6 నెలల పాపాయిల దగ్గర నుంచి కూడా నీళ్ళు ఇవ్వచ్చండి. 7 మంత్స్ నుంచి కూడా వాళ్ళకి నీళ్లు తాగిపిస్తూ ఉండాలి. తర్వాత ఇప్పుడు పిల్లల్లో సమస్య ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అలా కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తూ ఉండాలి. రెగ్యులర్గా ఏం చెప్తూ ఉంటాం, పళ్ళులాగా తీసుకోవాలి, జ్యూస్ చేసుకోకూడదని చెప్తూ ఉంటాం. కానీ సమ్మర్లో ఏంటంటే ఇప్పుడు వాటర్ మెలన్ కానివ్వండి, లేకపోతే కర్బూజా కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్త వహించి జ్యూస్ లాగా చేసిస్తే కూడా పిల్లలకి ఉపయోగకరంగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఒక 11 నుంచి 3 వరకు ఆ ఎండ టైంలో చాలా వేడి టైంలో మనం బయటికి పంపించకుండా చూసుకోవాలి. ఈ ఆర్టిఫిషియల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి. పిల్లలతోనే మనకు ఎక్కువ టెంప్టేషన్ ఉంటుందండి. బర్గర్స్ అని, పిజ్జాస్ అని అట్లాంటివి తింటూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లో సింపుల్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ అంటే చాలా సులువుగా ఆరోగ్యకరంగా చేసుకునే ఆహారం, ఉదాహరణకి ఇడ్లీ, రైస్, స్టీమ్డ్ రైస్ ఇటువంటివి ఇస్తే వాళ్ళకు చక్కగా జీర్ణం అవుతూ ఉంటుంది. సమ్మర్లో మన గోల్ ఎలా ఉండాలంటే ఏసీ వేసుకోవాలా లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలా, అలా కాకుండా న్యాచురల్గా మన బాడీ ఎలా తట్టుకుంటుంది ఆ ఎండని, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం చూడాలి. సో వాళ్ళకి కూడా వాటర్ ఎక్కువ ఇవ్వాలి, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఇవ్వాలి, వెజిటబుల్స్ అండ్ ఈజీలీ కుక్డ్ ఫుడ్స్ వాళ్ళకి మనం ఇవ్వాలి. అండ్ స్నాక్స్ కూడా ప్రత్యేకించి ఇంట్లో చక్కగా పల్లి నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఇటువంటి నూనెలతో చేసినవి మనం రికమెండ్ చేయాలి. బయట మార్కెట్లో దొరికే స్నాక్స్ మనం అస్సలు రికమెండ్ చేయొద్దు. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి కూడా బయట దొరుకుతూ ఉంటాయి. ఇంకా హాలిడే కదా అని వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. కానీ రోజు తింటే ఏమవుతుందంటే అందులో ఉప్పు ఎక్కువ ఉంటుందండి. సాల్ట్ ఎక్కువ ఉన్న పదార్థం కూడా అంటే మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మోనోసోడియం గ్లూటమేట్ అనేది కూడా ఉంటాయండి ఆర్టిఫిషియల్ ఫుడ్స్లో. అవి కూడా సమ్మర్లో మనకు ఇబ్బంది కలిగించవచ్చు. సో బీ వెరీ 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 కేర్ఫుల్ అండి. సమ్మర్లో ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది పిల్లలు, తర్వాత జీరియాట్రిక్ పేషెంట్స్ అంటే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు. సో వీళ్ళు ప్రత్యేకించి దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ డైట్. అంటే పిల్లల్లో కూడా ప్రతి ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఈ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కానీ, ఐస్ వాటర్ కానీ ఇటువంటివి మనం దూరం ఉంచి న్యాచురల్ ఫుడ్స్కి దగ్గరగా, న్యాచురల్ అంటే ఏంటి, ఎలా అవి నేచర్లో ఉంటాయో అలా తినడానికి, తాగడానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి.